మన 'దుల్కర్ సల్మాన్' గారు మాత్రం ఇలాంటి వింటేజ్ మూవీస్‌లో కరెక్ట్‌గా సరిపోతారని చెప్పొచ్చు. ఒక 'సీతారామం', ఒక 'మహానటి', అలాగే 'లక్కీ భాస్కర్', ఇప్పుడు మళ్ళీ 'శాంత' కాదు 'కాంత'. సో, మొత్తానికైతే దానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. 'సముద్రఖని' గారు, అలాగే మన 'దుల్కర్ సల్మాన్' గారు. వీళ్ళిద్దరే మెయిన్ హైలైట్‌గా ఉండబోతున్నారని అయితే తెలుస్తూ ఉంది. ఆయన రైటరు ప్లస్ డైరెక్టర్ టైప్‌లో అయితే ఉన్నారు మన 'సముద్రఖని' గారు. మీద కుర్చీలు ఇసిరేయటం, అలాగే ఆ డైలాగ్ కరెక్ట్‌గా చెప్పకపోతే అందరి ముందు తిట్టడం, కోప్పడడం ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం అనమాట. పాతకాలంలో ఇలాగే జరిగేది అన్నట్టు మనకు కరెక్ట్‌గా చూపిస్తూ ఉన్నారు. అలాగే మరి భాగ్యశ్రీ భోస్రే గారు అయితే మాత్రం వరుస పెట్టి మూవీస్ చేస్తూ ఉన్నారు. ఈ మూవీ కూడా గడిచిన కాలానికి సంబంధించిన టైప్‌లో అయితే ఉంది. అంటే ఓల్డ్ డేస్‌కి సంబంధించినట్టయితే ఉందన్నమాట. మరి అతనికి నటన నేర్పి, అలాగే మొత్తం హావభావాలన్నీ నేర్పి, చివరికి అతని చేతుల్లోనే అవమానపడాల్సి వస్తుంది 'సముద్రఖని' గారు. మరి దీని వెనక ఉన్న స్టోరీ ఏంటి? మరి అంత టాప్ స్టార్‌గా అయిన తర్వాత బిహేవియర్ ఎందుకు చేంజ్ అయింది? ఇదంతా కూడా స్టోరీగా చూపిస్తూ ఉన్నారనమాట. కానీ ఓవరాల్‌గా అయితే మాత్రం మళ్ళీ ఆ రోజుల్లోకి తీసుకెళ్తున్నారు అని అయితే అర్థమవుతుంది. సో, మరి ఇంకా ట్రైలరు, అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది టీజర్ అయితే మాత్రం. మరి చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. దీనికి ప్రొడ్యూసర్స్‌గా మన రానా దగ్గుపాటి గారు, అలాగే 'దుల్కర్ సల్మాన్' గారు కూడా వ్యవహరిస్తూ ఉన్నారనమాట. చూద్దాం మరి ఇంకా ట్రైలరు, మూవీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, మూవీ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. నేను మీ ప్రసాద్. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.